ఈరోజు రైతులు కలుపు నివారణ కోసం అనేక ఆధునిక పద్ధతులను వినూత్న పద్ధతులను ఆలోచన చేస్తున్నారు. రైతు రామాంజనేయులు తన వ్యవసాయ క్షేత్రంలో ఈ మొక్కలు గడ్డి పెరగకుండా ఒకవైపు, రెండోది ఈ వేసవి కాలంలో ఏదైతే మనము మొక్కకిచ్చే నీళ్లు తొందరగా ఆరిపోకుండా, నీళ్లు తక్కువైనా కూడా ఒక 4-5 రోజుల పాటు తేమ మొక్కకి ఉండే విధంగాను, దానికి తోడు దీనికి సంబంధించిన వానపాములు ఇవన్నీ కూడా ఎలాంటి ఇబ్బంది పడకుండా వాటికి అంటే చనిపోకుండా రక్షణగా ఉండే విధంగా కోసం ఇవి ఈ కోకోపిట్తో తయారు చేసిన ఈ మల్చింగ్ని ఏర్పాటు చేశారు. ఈ రైతు ఇది కొత్తగా ఈ జిల్లాలో మొదటిసారి ఈ రైతు వేశాడు. మనం చూడొచ్చు ఈ కోకోపిట్ వేయడం వల్ల తేమ కూడా ఎంత బాగుంది, తేమ ఉంది. ఇప్పుడు 5 రోజులు అయిందంట నీళ్ళు పెట్టి, అయినా కూడా తేమ కూడా ఉంది. ఇప్పుడు అన్ని రకాల మొక్కలకి కూడా మనం ఇట్లా ఈ కోకోపిట్ని వేసుకోవడం వల్ల కలుపును నివారించుకోవచ్చు. తేమ ఎక్కువ రోజుల పాటు ఉండడానికి కూడా, మొక్కకి ఇచ్చిన పోషకాలు ఇవన్నీ కూడా ఏమి కూడా నష్టపోకుండా ఉండడానికి ఇది బాగా కనిపిస్తోంది.